హిందువులు మెజారిటీగా ఉండే దేశంలో హిందువుల మీద ఎన్ని రకాలుగా వివక్ష ఉంటుందో తెలుసుకోవాలి అంటే లేటెస్ట్గా కర్ణాటకలో వృత్తి విద్యా కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం కర్ణాటక వ్యాప్తంగా నిర్వహించిన సిఈటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. జంధ్యం తొలగింపు చాలా పెద్ద వివాదం అవుతోంది. So as I went, I kept the bag in the room and they didn't allow me because they saw my Janivara and they started telling that you have to remove it. If you don't remove, we can't allow you to write the exam. మామూలుగా ప్రతి స్టూడెంట్ను ఎగ్జామ్ రాయడానికి హాల్లోకి అనుమతించే ముందు మామూలుగా చెక్ చేస్తారు. సెల్ ఫోన్స్ పెట్టుకొచ్చారా, లేకపోతే ఇంకేమన్నా హైటెక్ చెవుల్లో ఇంకేమన్నా పెట్టుకొని వచ్చి అదే బ్లూటూత్లు గట్రా కాపీ కొడుతున్నారా, ఇది చెక్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. నువ్వు అలా కాకుండా జంధ్యం ధరించి వస్తాడు బ్రాహ్మణ స్టూడెంట్ అన్న విషయం తెలియదండి. ఆలోచించండి, ఆ బ్రాహ్మణ విద్యార్థులు ఆబ్వియస్ గా ఉపనయనం అయ్యి ఉంటే జంధ్యం ఉంటుంది వాళ్ళ. నువ్వు ఆ జంధ్యం తొలగించిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తాను అని సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. వాళ్ళు అక్కడున్న బ్రాహ్మణ పిల్లలు విద్యార్థులు, అయ్యా ఇది మా శరీరంలో ఒక భాగంగా ఉంటుంది, మేము తీయం, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఒంటి మీదే ఉంటుంది, ఇది అర్థం చేసుకోండి అని చెబితే అవన్నీ మాకు సంబంధం లేదు, నీ ఒంటి మీద నుంచి నువ్వు జంధ్యం తీసేయాల్సిందే, తీస్తేనే మేము నిన్ను లోపలికి అనుమతిస్తాం, ఎగ్జామ్ రాయనిస్తాం అని సెక్యూరిటీ వాళ్ళు మాట్లాడారు. వెంటనే ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాడు. పాపం వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఏం చెప్తారండి వాళ్ళ నాన్నగారు, ఇంట్లో ఉండి మహా అయితే ఆ సెక్యూరిటీ వాళ్లకు బాబు ఫోన్ ఇవ్వు అంటాడు, ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తారు. వాళ్ళు టార్గెట్ చేయాలి బ్రాహ్మణ విద్యార్థులను అని చెప్పి డిసైడ్ అయినప్పుడు ఆ అబ్బాయి తండ్రి మాత్రం ఏం చేయగలడు, ఒక మధ్యతరగతి తండ్రి చెప్పండి, అందులోనూ బ్రాహ్మణ కులం. ఏంది బ్రాహ్మణ కులము అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే బ్రాహ్మణులు చాలా తక్కువగా ఉంటారు. ఉన్న బ్రాహ్మణులలో మళ్ళా రకరకాల ఉపకులాలు ఉంటాయి, హైకమత్యము అంతంత మాత్రమే. ఓవరాల్ గా చూస్తే కూడా నెంబర్ తక్కువే. ఎవరు ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎంపీలు పట్టించుకోరు, రాజకీయ నాయకులు పట్టించుకోరు, ఎవరు కేర్ చేయరు. మరోపక్క ద్రవిడియన్ భావజాలం పేరిట అలాగే ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఇంకా రకరకాల గ్రూపులు, అర్బన్ నక్సల్స్ సినిమాల నిండా ఫస్ట్ టార్గెట్ చేసేది, దాడి చేసేది బ్రాహ్మణులనే. ఎందుకంటే బ్రాహ్మణులను చూడగానే వీళ్ళు హిందువులు అన్న విషయం టక్కున స్ఫురిస్తుంది. వాళ్ళ యొక్క ఆహార్యం కావచ్చు, ఆ చెవులకు కూడా కొంతమంది హోల్స్ ఉంటాయి, ఆ కుట్టించుకోవడము, కుండలాలు ధరించడము. సరే జంధ్యం అంటే చొక్కా లోపల ఉంటుంది కాబట్టి కనిపించకపోవచ్చు, కానీ కొంతమంది సిక ధరిస్తారు, కొంతమంది ఆ బొట్టు పెట్టుకునే విధానం కానీ అది చూడంగానే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా క్లాస్లో ఒక అబ్బాయి మధ్వ బ్రాహ్మణుడు, అతను వాళ్లకు తగిన విధంగా ఆ బొట్టు, ఆ చందనము అదంతా కూడా ధరించి వచ్చేవాడు. చూడంగానే టక్కున ఆ చందనం రాసుకున్న విధానము అంతా చూడంగానే ఇతను బ్రాహ్మణుడు అన్న విషయం అర్థమైపోద్ది. ఎందుకు మధ్వ బ్రాహ్మణుడు అని మాట్లాడుతున్నానంటే అక్కడ కర్ణాటకలో ఎంట్రన్స్ టెస్టులో ఎక్కువగా ఆపింది మధ్వ బ్రాహ్మణులనే. కర్ణాటకలో ఎక్కువ మధ్వ బ్రాహ్మణులు ఉంటారు. మధ్వాచార్యుల వారి ద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఆ కుటుంబాలకు చెందినటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు అక్కడ విద్యార్థులు. నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళి తెలుసుకుంటే, అంటే ఏ కర్ణాటక అయితే మధ్వాచార్యుల వారి పాదధూళితో పవిత్రమయ్యిందో, మధ్వాచార్యుల వంటి వారు అద్భుతమైన భాష్యాన్ని బ్రహ్మసూత్రాలకు రాశారో, భగవద్గీతకు భాష్యాన్ని రాశారో, అటువంటి కర్ణాటక రాష్ట్రము ఈరోజు కాంగ్రెస్ అనబడే రాక్షసుల చేతుల్లో పడి ఏ స్థాయికి వచ్చిందో చూడండి. ఇక స్టూడెంట్ ఏం చేస్తాడండి, జంధ్యం తొలగించి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు అబ్బాయి జంధ్యం తొలగించకపోతే పరీక్ష రాయనివ్వమంటున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి తరపున ఎవరు పోరాటం చేస్తారు? ఇప్పుడు అక్కడ పరీక్ష టైం అయిన తర్వాత లోపలికి రానివ్వమంటారు. ఆ అబ్బాయి వెళ్ళి వేరే ఇంకెవరైనా తీసుకొచ్చి అక్కడ ఏమన్నా కాస్త గొడవ అయినా కానీ ఎంత టైట్ గా ఉందో చూడండి సిచ్యువేషన్. ఆ అబ్బాయి కాదు, మరో 7 మంది అబ్బాయిలు కూడా అలా జంధ్యం తొలగించి లోపలికి వెళ్ళడం ఆ అబ్బాయి గమనించాడు. ఆ అబ్బాయి మీడియా ముందుకు వచ్చి నెక్స్ట్ డే మాట్లాడాడు. ఈలోపు ఆ అబ్బాయి తల్లి కూడా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకుంది. కానీ ఆ అబ్బాయి అప్పటికే జంధ్యం తొలగించి లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాశాడు. ఇంతే కాదండి, కొంతమంది చేతులకున్న కాశీతాడు అంటాం, కలావా అంటాం, హిందీలో రకరకాల పేర్లతో పిలుస్తారు. చూడగానే హిందువు అని చెప్పి అర్థమైపోతుంది. చేతికి సాధారణంగా కుడి చేతికి కాశీతాడు ఎరుపు రంగు కానీ లేదు నలుపు రంగు కానీ రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కలావా లాంటిది అది తీసుకొని ఆ దారాన్ని చేతులకు కట్టుకుంటాం, చూడగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను వేరే దేశంలో ఉంటున్నా కానీ మరో హిందువుని నేను ఎలా గుర్తుపడతాను అంటే వాళ్ళ చేతికి ఆ కాశీదారం లేదు కాశీతాడు ఉందనుకోండి, టక్కున అర్థమైపోతుంది ఇతను హిందువు అని చెప్పి. సో కాశీతాళ్ళు కూడా కత్తెరలతో కట్ చేసి అప్పుడు లోపలికి పంపించారండి. అంటే మణికట్టుకున్నటువంటి ఆ కాశీతాడు కూడా తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి. ఇవన్నీ అండి బెంగళూరు నగరంలోని కృపానిధి అనే కాలేజు ఆ పరీక్షా కేంద్రానికి వచ్చినటువంటి విద్యార్థులకు ఎదురైనటువంటి పరిస్థితి. కృపానిధి అనే కాలేజ్ మరి క్రిస్టియన్ కాలేజా కాదా అది నాకు తెలియదు. ఈ కృపానిధి ఇలాంటి పేర్లన్నీ చూస్తే కొంచెం మన సైడ్ అంటే మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ సైడ్ అయితే ఈ కృపా అన్న పేరు వచ్చింది అనగానే క్రిస్టియన్ కాలేజు అనేది అర్థమైపోద్ది. మరి ఇక్కడ కృపానిధి కాలేజు బెంగళూరులో క్రిస్టియన్ కాలేజా కాదా తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో రాయండి. అంతేకాదు
చిక్బళ్ళాపూర్ పరిధిలో నాగార్జున కాలేజ్ అని చెప్పి ఉంది. అక్కడ కూడా ఇదే చోటు చేసుకుంది. కృపానిధి కాలేజ్లో జంధ్యం తొలగించినటువంటి వివాదం మీద బాధిత విద్యార్థి మడివాళ్ళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఆ శాసనసభ ప్రతిపక్ష నేత అంటే బీజేపీ నేత అశోక్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ వీళ్ళందరినీ కలిసి విద్యార్థులు హిందూ వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయండి అని డిమాండ్ చేశారు. ఇక ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్ ఆయన కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ వివాదానికి బాధ్యులైన కృపానిధి సంస్థ అధ్యాపకుడు లెక్చరర్ సుధీర్, క్లర్క్ సరిత, అటెండర్ గిరిజ ఈ ముగ్గురిని సస్పెండ్ చేశాము అని చెప్పి చేతులు దులుపుకున్నాడు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? తమాషా ఏంటో తెలుసా? కర్ణాటకలో ఈ సిచ్యువేషన్ రావడం ఫస్ట్ టైం కాదు. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన సిచ్యువేషన్ గురించి మాట్లాడట్లా. ఒరే నాయన, పోయిన సంవత్సరం కూడా ఇదే సిచ్యువేషన్. పోయిన సంవత్సరం మన టీమిక్స్చర్ ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. కర్ణాటకకు సంబంధించి 2025 వీడియో ఉంటుంది చూడండి. సేమ్ ఇష్యూ. జంధ్యం తొలగిస్తే తప్ప లోపలికి పంపించను, ఎగ్జామ్ రాయనివ్వను. బ్యాక్ టు బ్యాక్ 2025, 2026లో సేమ్ ఇష్యూ ఎందుకు వస్తుందండి? భయం భక్తి ఉంటే వాళ్ళకి అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీ కేర్ చేయట్లేదు. బ్రాహ్మణుల ఓట్లు ఎలాగో పడేది లేదు, బ్రాహ్మణుల సంఖ్య తక్కువ. మన దగ్గర కూడా అంతే కదా. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాహ్మణుల సంఖ్య తక్కువ. కింద మీద పడితే లింగు అని ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే అదే మహా ఎక్కువ ఏపీలో కానీ తెలంగాణలో కానీ. ఎందుకంటే బ్రాహ్మణుల సంఖ్య తక్కువ కాబట్టి క్యాస్ట్ పరమైనటువంటి ఓటింగ్ సిస్టమ్ లాగా అంత దారుణంగా ఉంటుంది కాబట్టి అసలు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక బ్రాహ్మణులకు సమస్య వస్తే ఎవడికి మొర పెట్టుకుంటాడు, ఏం చేస్తారు? అందుకనే జంధ్యాలు తొలగిస్తారు. ఇక కాశీతాళ్ళు అంటారా, అది హిందువులందరికీ సంబంధించింది, బ్రాహ్మణులకు సంబంధించిందే కాదు, కట్ చేస్తారు. సినిమాల నిండా అదే విషయం, బయట అదే పైత్యం. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నంత మాత్రాన కాదండి, రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ లేదా కనీసం ఇట్లా హిందువుల యొక్క సమస్యలను గుర్తించి ఆ సెన్సిటివ్నెస్తో ఆలోచించి పరిపాలించగలిగే ప్రభుత్వాలు ఉండాలి. లేకపోతే మాత్రం చాలా కష్టం. బ్రాహ్మణుల పరిస్థితి నార్త్ ఇండియాలో అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. మీకు తెలియదు. దాదాపు ఒక 12 years బ్యాక్ ఆర్ 14 years బ్యాక్ ఒక ఎస్సే వచ్చింది దీని మీద. తర్వాత చాలా వైరల్ అయ్యింది. ఎట్లా ఢిల్లీలో బ్రాహ్మణులు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లలో. ఇంగ్లీష్లో వచ్చింది ఎస్సే. ఆ తర్వాత అది ఫేస్బుక్లోనూ అక్కడెక్కడ చాలా వైరల్ అయింది. అంటే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందని చెప్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే బ్రాహ్మణులు ఏముంది, ఫుల్ పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర అనుకుంటారు. పైసలు లేదు, అంత సీన్ లేదు. నిజంగా పైసలు అవన్నీ ఉంటే ఎమ్మెల్యే టికెట్లు బాగా కొనుక్కొని ఉండగలిగే వాళ్ళు, ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా సంపాదించుండేవాళ్ళు. కనీసం ఎమ్మెల్యే సీట్లు గెలవడం అటు ఉంచండి, సీట్లు కూడా సంపాదించుకునే పరిస్థితి లేదు బ్రాహ్మణుల పరిస్థితి. తమిళనాడు గురించి అయితే ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఘోరం తమిళనాడు. పొరపాటున కూడా ఒక్క సీటు కూడా బ్రాహ్మణుడికి ఇవ్వాలంటే ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాదు. ఎందుకంటే అంత విషయం నింపిపెట్టారు తమిళనాడులో. పెరియారు ఉద్యమ ప్రభావం హిందువులకు వ్యతిరేకంగా, అందులో బ్రాహ్మణులను టార్గెట్ చేసి ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగినటువంటి సంఘటనలు. సో ఓవరాల్గా ముస్లింలకు సంబంధించి హిజాబులు, బుర్కాలకు సంబంధించి వచ్చినప్పుడేమో చాలా పెద్ద చర్చ జరుగుతుంటుంది. సేమ్ కర్ణాటకలో హిజాబ్ తొలగించమన్నారు, అట్టెట్లా తొలగించమంటారు అని చెప్పి. ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి దేశమైనటువంటి ఇరాన్లోనేమో హిజాబులు తీసి పక్కన పడేసి తగలబెడుతున్నారు. లేడీస్ మా ఇష్టం, మేము వేసుకోము, మీరేంద్ర మాకు చెప్పేది అని ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడి ప్రాణాలు కోల్పోయారు చాలా మంది మహిళలు ఇరాన్లో. మన దగ్గరేమో సెక్యులర్ డ్రామాలు. పోనీ ముస్లింలకు సంబంధించి హిజాబ్ తొలగించమని చెప్పి ఎవరు అనట్లా, నేనైతే అనట్లా, అది వాళ్ళ ఇష్టం అని చెప్పి అందాం మన భారతదేశానికి సంబంధించి. మరి నువ్వు దాన్ని గౌరవించినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము నువ్వు బ్రాహ్మణుడి జంధ్యాన్ని కూడా గౌరవించాలి కదా. అది ఏం చేసింది నిన్ను? ఆ చొక్కా లోపల ఎక్కడో జంధ్యం ఉంటే, చొక్కా లోపల బనీన్ లోపల జంధ్యం ఉంటే, ఇప్పుడు ఆ చొక్కా బనీన్ అన్ని విప్పదీసి ఆ జంధ్యాన్ని తీసి ఏదో సెల్ ఫోనో ఏదో దాచిపెట్టినట్టు దాన్ని అక్కడ దాచిపెట్టి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాలా? అది క్లాత్ లాంటిదే కదండి. చొక్కా ఉంది అంటే టెక్నికల్గా ఆలోచించండి. పోనీ అదేమైనా కాపీ కొట్టడానికి ఉపయోగపడేది అంటే కాదు. నువ్వు సెక్యూరిటీలో టెస్ట్ చేసినా కానీ చొక్కా, ఓ బనీను ఎలాగైతే పత్తితో నేయబడ్డాయో అది కూడా పత్తితో నేయబడిందే కదా జంధ్యము. అంటే సెక్యూరిటీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, వాళ్ళకి ఏం సమస్య వచ్చింది నాకు అర్థం కాలే. ఇంత దారుణంగా ఉందండి మన దేశంలో చాలా చోట్ల. మరి మీరేమంటారు?